1500 కోట్లు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా పుష్ప 2 కంటే దాటొచ్చు అని అనిపిస్తుంది. సారీ సార్, ప్లీజ్ నో కామెంట్. పుష్ప రికార్డ్స్ తో అంటే మేము బీట్ చేయాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. బట్ అదే వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ. సారీ, నేను దాని గురించి. సో ఇంకో ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఆంధ్ర నుంచి వస్తున్నాము. ఆంధ్ర అంటే ఎక్కడ? ఏపీలో? మా ఆంధ్ర చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి, పుంగనూరు నియోజకవర్గము. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ కోసమే వచ్చారా? పవన్ కళ్యాణ్ ఈవెంట్ కోసమే వచ్చాము. ఎప్పుడు వచ్చారు? మేము మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నామండి. అంటే లాస్ట్ నైట్ బయలుదేరాం, ఎస్టర్డే. సో ఎర్లీ మార్నింగ్ దిగాము. సో అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఓకే, ఎట్లా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అంటారా సినిమా? 100% అండి. ఆల్రెడీ ఫస్ట్ మా ఊరికి ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ ఇచ్చారు గబ్బర్ సింగ్ తోటి. సో అది మళ్ళీ రిపీట్ అవుతుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. మధ్యలో ఓజీ హరిహర వీరమల్ వచ్చింది. ఓకే, హరిహర వీరమల్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఈ మూవీ ఎలా? మాకైతే డిసప్పాయింట్ ఏం చేయలేదండి. మాకైతే హరిహర వీరమల్ డిసప్పాయింట్ చేయలేదు. అది కూడా ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఆల్రెడీ. సో మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకుంటున్నారు. అదే మేము చూడాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పోలీస్ యూనిఫామ్ లో ఇంతకు ముందుకు ఫన్నీగా నార్మల్ గా కనిపించారు పవన్ కళ్యాణ్, ఇప్పుడు కొంచెం మాస్ గా ఉన్నారు. ఇది ఆల్రెడీ హరిశంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గబ్బర్ సింగ్ లాగా కాకుండా వేరే జోన్ లో చూపిస్తారని చెప్పి హరిశంకర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ ఈవెంట్ లో. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పొలిటికల్ సంబంధించి పొలిటికల్ సీన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? పొలిటికల్ సీన్స్ ఏం లేదండి. పొలిటికల్ ఇది మూవీ. అంటే ఇదే లాస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్న టాక్ వచ్చింది. సో దాని గురించి ఏమంటారు? అలానే ఎవరు డిక్లేర్ చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. అది ఇంకా ఏం క్లియర్ లేదు కదండి. ఓకే, ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2-3 సినిమాస్లలో వైసీపీకి రిలేటెడ్ గా కొన్ని పంచ్ డైలాగ్స్ కానీ కొంచెం గ్యాగ్ పెట్టారు కదా. సో దాని గురించి ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే ఉండబోతుంది అని అంటున్నారు. మరి లేదండి, 100% అలాంటిది ఏమి ఉండదు ఈ సినిమాలో. మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కలెక్షన్స్ పరంగా ఓజీని బీట్ చేస్తారు. కలెక్షన్ పరంగా 100-200% ఈసారి. లాస్ట్ టైం 300+ CR వచ్చింది. ఈసారి మేము 500 CR అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇస్తారు అన్న టాక్ అయితే వచ్చింది. సో ఆ మెసేజ్ సొసైటీకి ఏమైనా యూజ్ అవుతుంది? 100% అండి. మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు తీసినా కానీ 100% సొసైటీకి సంబంధించిన మెసేజ్ ఇస్తాడు. ఏది తీసినా కానీ అదే ఉంటుందండి. 100% గుడ్ మెసేజ్ అయితే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పుష్ప రికార్డ్స్ తో అంటే మేము బీట్ చేయాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి యాజ్ ఏ ఫ్యాన్ గా. బట్ ఏమో చూడాలి. అంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మేము ఆర్మీ అని వాళ్ళు అంటున్నారు. సో కాంట్రవర్సీ అండి, అవన్నీ మేము మాట్లాడదలుచుకోవట్లేదు. అదే వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ. సారీ, నేను దాని గురించి. సో ఇంకొకటి చిన్నది లాస్ట్ క్వశ్చన్. ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, పుష్ప సినిమాలో హడావుడిలో ఇట్లా కొన్ని ఇష్యూస్ జరిగాయి కదా. సో ఈ సినిమాలో కూడా అట్లాంటి ఇష్యూస్ టైంలో ఏమైనా జరగదు? అలాంటి ఏమి ఉండదండి. 100% అలా ఏమి ఉండదు. మా సెక్యూరిటీ ఉంది. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ అండి. మంచి గుడ్ మెసేజ్ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈ సినిమాకి బెనిఫిట్ షోస్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇస్తారు. 100% ఇవ్వాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మూవీ కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పేసి చాలా మంది లాస్ట్ హరిహర వీరమల్ అనుకున్నారు. చాలా మంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం కావచ్చు అంటారు. అలా ఏముండదండి. అలా ఏముండదు. అచీవ్ చేస్తారు. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్ తీయొచ్చు అంటారు? బాక్స్ ఆఫీస్ 100 CR+ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఇది కెరియర్ లో ఈయనది రీబ్యాక్ మూవీ అని అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు? రీబ్యాక్ మూవీస్ ఉంటాయండి. 100% ఉంటుంది. రీబ్యాక్ మూవీ అయితే మూవీని వదిలే ప్రసక్తి లేదు. మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ నుంచినే వస్తుంది. యాజ్ ఎ పొలిటీషియన్ గా ఆయన 100% మూవీస్ తీస్తాడు. ఇక్కడ వచ్చే అమౌంట్ 100% ప్రజల కోసం ఆయన సర్వ్ చేస్తారు. ఓకే, పొలిటీషియన్ అన్నారు కాబట్టి అడుగుతున్నా అండి, ఎట్లా ఉంది ఆయన పొలిటీషియన్ జర్నీ? 100-200% ఎక్స్ట్రాడనరీ ఉంది. అందరూ సాటిస్ఫై అవుతున్నారు. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారు, ఫుల్ఫిల్ అయ్యారు. సారీ సార్, ప్లీజ్ నో కామెంట్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి అడుగుతాను. కానీ ఆయన్ని మేము సీఎం గా చూడాలనుకుంటున్నాము. బట్ అయితే ఓకే, పొలిటికల్ గా అది అనుకున్న దానికంటే 200% ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఆయన రీచ్ అవుతున్నాడు. ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు. ఓకే, నిన్న ఆవిర్భావ సభ కూడా చాలా డల్ గా చేశారు. సో మీరు డిసప్పాయింట్ అయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన పార్టీ నాయకులు? మేమేం అవ్వలేదు. అంటే ఇంతకు ముందు ఆయన ఓన్లీ రాజకీయంగా అంటే హోదాలో లేడు, పొజిషన్ లో లేడు. ఇప్పుడు ఆయన ప్రజల కోసం ఉన్నాడు, హోదాలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కొన్ని ఆయన ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా పబ్లిక్ కి మీరు ఈ సినిమా గురించి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? సినిమా గురించి మెసేజ్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సినిమా నాకు తెలిసి ఓజీ కంటే ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్ ఉందని అనుకుంటున్నాము. 100% సక్సెస్ అవ్వాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అంటే నేను ఏదో రాజుల కాలం సినిమా ఏమో అనుకున్నాను.
కానీ ట్రైలర్ చూసిన తర్వాత మామూలుగా లేదు, మైండ్ బ్లాక్ అయ్యింది నాకు నిజంగాను. ఆ డైలాగ్స్ కానీ మన యాక్షన్, ఆయన గన్ను పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు, డైలాగ్స్, కామెడీ, యాక్షన్ అంతా చూస్తే పర్ఫెక్ట్గా ఏంటంటే గబ్బర్ సింగ్ కంటే డబల్ ఉంది ఇది మూవీ. అదే 50 సార్లు చూశాను, ఇది ఇంకా ఎన్నిసార్లు చూస్తానో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి దాంట్లో ఒక డైలాగ్ ఉంది, నాకు ఇంగ్లీష్లో నచ్చని ఒకటే ఒక పదం ఏంటి అంటే డ్యాన్స్ అంటాడు. డ్యాన్స్ అంటే అది తెలుగు, ఆ ఇంగ్లీష్ అది తెలుగులో అని ఇంగ్లీష్ చెప్తాడు కదా, ఇంగ్లీష్లో అని చెప్పేసి ఆ డైలాగ్ బాగా నచ్చింది. ఇంకోటి భూమి మీద ఒక మగవాడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ డైలాగ్ ఉంది. ఈ 2 డైలాగులకు మాత్రము ఇంకా థియేటర్లో మాత్రము విరగదీస్తారు, ఎవ్వరు సీట్ల మీద కూర్చోరు, విజిల్స్ ఇంకా మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్స్ 2 రాష్ట్రాల్లో తెలుగు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నిజంగా చాలా 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 బాగుంటుంది ఈ సినిమా. అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ గారు స్టేడియంకి వస్తున్నారంట, జనాలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. అందరు బాగా ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని చూస్తున్నాను. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అని డైలాగ్ కొడతాడు కదా, ఆ డైలాగ్కే ఇంకా మొత్తం థియేటర్లో మన సౌండ్సే కానీ డైలాగులు వినపడవు, అంత సూపర్ డూపర్ హిట్. కలెక్షన్ పరంగా చూస్తే మాత్రము నా అంచనా ప్రకారం మాత్రం 1500 కోట్లు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా దేశం మొత్తము మన రిలీజ్ అయితే మాత్రము ఇంకా పుష్ప 2 కంటే దాటొచ్చు అని అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం అయితే 1500 కోట్లు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, ఓవరాల్ గా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు హీరో కంటే మనం చెప్పుకోవాల్సింది ఒక పాయింట్ ఉందమ్మా, డిప్యూటీ సీఎం. ఈయన ఏ సినిమా తీసినా కానీ ఆ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టేది మన ప్రజల కోసమే ఆయన ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఏ సినిమా తీసినా కానీ ఒక్క రూపాయి కూడా వాడుకోరు. కానీ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ప్రజలకే నా డబ్బు అంతా ఆయన పెట్టాలని చెప్పేసి సినిమా తీస్తున్నారు. డిప్యూటీ సీఎం కాదు, ఒక హీరో లెవెల్గా మనకి ఎంత అభిమానులు ఉన్నారో మనకు తెలుసు. అది కాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఇంకా అభిమానులు ఎక్కువ పెరిగారు. సినిమాలో మెసేజ్ ఉందా లేకపోతే సినిమా అంతా స్లోగా వెళ్ళిపోతుంది అన్నట్టు? సినిమా చూస్తే తెలుస్తుంది కదా మేడం. ట్రైలర్ అయితే బాగానే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఓకే అనిపిస్తుంది. లాస్ట్ టైం హరిహర వీరమల్లి మీద పెట్టుకున్నారు ఎక్స్పెక్టేషన్స్, ఇలాగే అది కొంచెం ప్రాబ్లం అయింది. మరి ఎలా ఉండబోతుంది సినిమా అంటే? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రజల కోసం చేసేది కదా, వాళ్ళు అంతే. ఇంకా చూడాలంటే ఫ్యాన్స్ కనిపిస్తున్నాడు కదా, కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు కదా, సో ఎట్లా అంటే ప్రతిసారి పోలీస్ లుక్ లో చూస్తాము, బట్ ఈసారి పోలీస్ లుక్ లోనే కొత్తగా కనిపిస్తున్నాడు. బాగానే ఉంటుంది మేడం, సినిమా అయితే బాగానే ఉంటుంది. ఇంతవరకు మీరు ట్రైలర్ చూసారు, మొన్న టీజర్ చూసారు, అందులో నుంచి మీరు ఒక డైలాగ్ మీకు ఇష్టమైంది అయితే ఏం లేదు.